ధన్యవాదాలు. ఆపర్చునిటీ కల్పించినందుకు ఇక్కడికి పంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం రేపు ఫిబ్రవరి 23న జరిగే గుంటూరు కృష్ణా జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎన్డీఏ తరఫున అలయన్స్ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడుతున్నారు. ఆయనకి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరినీ అంటే గెలుపు ఇప్పటికే డిసైడ్ అయింది. కానీ మేము మెజార్టీ ఎంత మెజార్టీ మనం తెచ్చుకోగలము ఉన్న ఓటర్స్లో గ్రాడ్యుయేట్ ఓటర్లో కనీసం 90% పైన మనకి ఓట్స్ ఏ విధంగా వస్తాయనే దాని మీదనే మేము ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నాము, కాలేజెస్ కలుస్తున్నాము. అలానే మీ సమస్యలు తెలుసుకొని ఎలా పరిష్కరించాలి, దాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గలమై ఆయన శాసనమండలిలో ఎలా వినిపిస్తారని దాని గురించే నేను ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా చూస్తున్నారు సమాజంలో ఏం జరుగుతుంది, గత ప్రభుత్వం ఏముందో ఈ ప్రభుత్వం ఎలా ఉందో టీచర్స్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో జరిగే అన్నీ కూడా మీకు తెలుసు. మీరే పిల్లలకి భవిష్యత్తు తీర్చిదిద్దుతుంటారు కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి కూడా మీరు గతంలో ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో గత జనరల్ ఎలక్షన్లో మీరు పెద్ద ఎత్తున ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున ఒక క్యారియర్స్ లాగా ఆ రోజున ఎన్డీఏ అలయన్స్ ఉన్నారు. అందువల్లే మాకు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఇప్పుడు కూడా హిస్టరీలో చిలుకూరుపేట నియోజకవర్గానికి రానంత మెజార్టీని అందరూ కూడా కల్పించడం జరిగింది. మళ్ళీ కూడా మీరు ఎన్డీఏ అలయన్స్కి క్యారియర్స్గా మీరు ఉండాలి. మీతో పాటు మీ బంధుమిత్రులు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇక్కడ స్టూడెంట్ పేరెంట్స్ ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళు కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఓట్స్ అన్ని కూడా ఈ ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసే విధంగా మీరు అందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పుకోవడానికి వచ్చాము. అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే చాలా మంచి అభ్యర్థి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 25 మందిలో చాలా మంచి అభ్యర్థి. గతంలో మీరు చూస్తే మంత్రివర్యులుగా పనిచేశారు, శాసనసభ్యులుగా పనిచేశారు. అలానే ఎన్నో విద్యార్థి నిరుద్యోగ పోరాటాల్లో ఆయన యాక్టివ్ పార్ట్ పోషించడం జరిగింది. ఇవాళ ఆయన మనకి అభ్యర్థిగా రావడము, అలానే ఆయన కూడా ఇవాళ ఎన్నో స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. సో టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ పడుతున్న సమస్యలు కానివ్వండి, అలానే గ్రాడ్యుయేట్స్ పడుతున్న సమస్యలు అన్నీ కూడా తెలుసు. డెఫినెట్గా అవన్నీ అడ్రస్ చేస్తారు, ఈ సమస్యలన్నీ తీసుకెళ్తారు. అలానే ప్రభుత్వం కూడా ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. పరిశ్రమలకి హబ్గా ఆంధ్రప్రదేశ్ చేయాలనుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 7 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు. తద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలానే రేపు ఈ విద్యా సంవత్సరం మొదలయ్యడానికి మెగా డిఎస్సి కూడా పెట్టి టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్స్ కూడా భర్తీ చెబుతున్నారు ప్రభుత్వము. అందరూ ఆపర్చునిటీ కల్పించండి. ఖచ్చితంగా మీ సమస్యలు ఆయన గలమై శాసనమండలిలో వినిపిస్తారని చెప్పి దానికి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలని చెప్పి కోరుతున్నాము. అలానే దీంట్లో ప్రాధాన్యత ఓట్స్ ఉంటాయి 1, 2, 3 అని చెప్పి ఉంటాయి. మీరు సెకండ్, థర్డ్ ఆపర్చునిటీ అంటే ప్రాధాన్యత తీసుకోవద్దు. కేవలము